కూరగాయల సాగు అనేది మామూలుగా సంవత్సరం పొడవునా చేపట్టవచ్చండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖరీఫ్, వానాకాలము, రబీ, యాసంగి అదేవిధంగా వేసవిలో. అయితే ఈ వేసవిలో కూరగాయల సాగు చేపడుతున్నప్పుడు మిగతా 2 కాలాల్లో కూరగాయల సాగు చేపట్టిన దానికంటే గూడా ఈ కాలంలో కూరగాయల సాగు విషయంలో వచ్చినట్టయితే విస్తీర్ణం అనేది చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రైతులైతే వాళ్ళకి నీటి వసతి కలిగినటువంటి రైతులుంటారో వాళ్ళు మాత్రమే ఈ కూరగాయల సాగు అనేది చేపడతా ఉంటారు. సో, విస్తీర్ణము పరంగా చూసుకున్నట్టయితే విస్తీర్ణం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్‌లో కూరగాయలకి డిమాండ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నట్టు. సో, డిమాండ్ పెరిగినప్పుడు రైతుకి మార్కెట్ ధర అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో, మనకి మిగతా కాలాల్లో మార్కెట్ ధర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మనకక్కడ దిగుబడులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. వాతావరణ పరిస్థితులు అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి 2 కాలాల్లో కూడా విస్తీర్ణపరంగా ఎక్కువగా కూరగాయల సాగు అనేది చేపడతా ఉంటారు. బట్ వేసవిలో వచ్చేసరికి చూసుకున్నట్టయితే రైతుకు నీటి వసతి ఎక్కువగా ఉండి సంవత్సరం పొడవునా ఎక్కువ కూరగాయల సాగు చేపట్టే రైతులు మాత్రమే ఈ వేసవిలో సాగు చేపట్టడం అనేది జరుగుతూ ఉంటుంది.